వెల్కమ్ టు అశోక్ టెక్ ఐటీ ఆన్లైన్ క్లాసెస్. ఇదైతే ఇంతకుముందు 1000 MCQs ఫర్ సింగరేణి అని చెప్పేసి సిరీస్ స్టార్ట్ చేసినాము. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు 11 to 20 క్వశ్చన్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దామండి. 11 నుండి 20 క్వశ్చన్లు 1 to 10 వరకు మనము క్లాస్ 1లో 1000 MCQs ఫర్ సింగరేణి క్లాస్ 1లో చెప్పుకున్నాము. ఈరోజు క్లాస్ 2 1000 MCQs ఫర్ సింగరేణి క్లాస్ 2లో 10 క్వశ్చన్లు ఏవైతే 11 to 20 క్వశ్చన్స్ ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. అయితే ఫస్ట్ వీడియో నేను 20 to 25 డేస్ అవుతుందండి, 20 డేస్ బిఫోర్ పెట్టినాను. ఎందుకు ఇంత లేట్ చేస్తున్నానంటే ఇవైతే ఫండమెంటల్ మనకు క్లియర్గా ఉంటేనే మనం MCQs చేయగలుగుతాం కాబట్టి ఫండమెంటల్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను. టైప్స్ ఆఫ్ వాయిస్ కానివ్వండి, హ్యాండ్ టూల్స్ ఏవైతే ఉంటాయో, హ్యామర్ పంచెస్ కానివ్వండి, అదేవిధంగా చీజిల్ కానివ్వండి, ఫైల్స్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఎన్ని రకాల ఫైల్స్ ఉన్నాయి, దేన్ని బేస్ చేసుకుని స్పెసిఫై చేస్తాడు, గ్రేడ్స్ ఆఫ్ ఫైల్స్, ఇవన్నీ కూడా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను. అదేవిధంగా మనకి వెర్నియర్ బెవెల్ ప్రొటెక్టర్, అవుట్ సైడ్ మైక్రోమీటర్, ఇవన్నీ ఫండమెంటల్ మీకు క్లియర్ ఉంటాయి. సేఫ్టీ టాపిక్, ఇవన్నీ మీకు ఫండమెంటల్ క్లియర్ ఉంటేనే మీరు MCQs చేయగలుగుతారు. కాబట్టి మధ్యలో నేను గ్యాప్ ఇచ్చింది ఎందుకంటే ఫండమెంటల్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి, ఫండమెంటల్ వీడియోస్ చేయడానికి నేను గ్యాప్ ఇచ్చానండి. ఇప్పటి నుంచి మనకి ఎటువంటి గ్యాప్ కూడా ఉండదు. ఫండమెంటల్ క్లియర్ చేస్తూనే వెంటనే 1000 MCQs కూడా మనం డిస్కస్ చేస్తూ ఉందాం. కమింగ్ టు ద టాపిక్, టుడేస్ ఏదైతే 11 నుంచి 20 MCQలు ఉన్నాయో అందులో 11th క్వశ్చన్ చూద్దామండి. మరి 11th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే, విచ్ చీజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్ ఎట్ అ కార్నర్ అండ్ జాయింట్స్. ఏ చీజిల్ని యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్స్ ఎట్ ఏ కార్నర్ జాయింట్, కార్నర్స్ దగ్గర కానీ జాయింట్స్ దగ్గర కానీ మనం మెటీరియల్ని రిమూవ్ చేయడానికి ఏ చీజిల్ని ఉపయోగిస్తారు. విచ్ చీజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్ ఎట్ అ కార్నర్ జాయింట్స్, కార్నర్స్ దగ్గర కానీ జాయింట్స్ దగ్గర కానీ ఏ చీజిల్ని మనం ఉపయోగిస్తాం. కార్నర్ దగ్గర కానీ జాయింట్స్ దగ్గర మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనం ఏ చీజిల్ని యూజ్ చేస్తామని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 11th క్వశ్చన్ ఈరోజు టుడేస్ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్. అయితే ఆప్షన్లు ఏమి ఇచ్చాడు అంటే మనకి ఫ్లాట్ చీజిల్, ఆప్షన్ ఏ ఫ్లాట్ చీజిల్, ఆప్షన్ బి క్రాస్ కట్ చీజిల్, ఆప్షన్ సి వెబ్ చీజిల్, ఆప్షన్ డి డైమండ్ పాయింట్ చీజిల్, ఈ వచ్చేసి హాఫ్ రౌండ్ చీజిల్. మీకు నేను చీజిల్ అనే వీడియో కంప్లీట్ వీడియో పెట్టానండి. సుమారు 30 minutes వీడియో ఉంది. అందులో క్లియర్గా అన్ని టైప్స్ ఆఫ్ చీజిల్ గురించి, అసలు చీజిల్ ఎలా ఉంటుంది, దాని పార్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అయితే ఏ చీజిల్ మనకి ఏమడుగుతున్నాడంటే, విచ్ చీజిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్క్వేరింగ్ మెటీరియల్ ఎట్ కార్నర్ జాయింట్ అంటే, స్క్వేరింగ్ మెటీరియల్ ఎట్ కార్నర్ జాయింట్, కార్నర్స్ దగ్గర జాయింట్స్ దగ్గర మనం మెటీరియల్ రిమూవ్ చేయడానికి ఏ చీజిల్ వాడతామని చెప్పుకున్నామంటే డైమండ్ పాయింట్ చీజిల్ వాడతామండి. ఏ చీజిల్ వాడతామండి? ఆప్షన్ డి ఈజ్ అ రైట్, డైమండ్ పాయింట్ చీజిల్ని మనము స్క్వేరింగ్ మెటీరియల్స్ దగ్గర ఏదైతే మనకి ఏంటిది అంటే కార్నర్స్ దగ్గర కానీ జాయింట్స్ దగ్గర మనకు మెటీరియల్ రిమూవ్ చేయడానికి డైమండ్ పాయింట్ చీజిల్ వాడతామండి. అయితే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆప్షన్ ఏ, బి, సి, డి కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ చీజిల్ వచ్చేసి మనకి డ్రాప్ ఫోర్జ్డ్ స్టీల్తో తయారవుతుందండి. చీజిల్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ ఫోర్జ్డ్ స్టీల్ అండి. చీజిల్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం? చీజిల్ని అంటే ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనం చీజిల్ని యూజ్ చేస్తాం. ఇది ఒక హ్యాండ్ టూల్. చీజిల్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ ఫోర్జ్డ్ స్టీల్ అండి. డ్రాప్ ఫోర్జ్డ్ స్టీల్తోనే మనం చీజిల్ని తయారు చేస్తామండి. అదేవిధంగా మరి చీజిల్ హెగ్జాగోనల్ కానీ ఆక్టాగోనల్ కానీ క్రాస్ సెక్షన్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. హెగ్జాగోనల్ ఆర్ ఆక్టాగోనల్ క్రాస్ సెక్షన్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. అందులో టైప్స్ ఆఫ్ చీజిల్ గురించి మనం చూసుకున్నట్టయితే చీజిల్లో ఫ్లాట్ చీజిల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఆప్షన్ ఏ గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఫ్లాట్ చీజిల్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఫ్లాట్ చీజిల్ వచ్చేసి ఏవైతే వెల్డెడ్ జాయింట్స్ కానివ్వండి కాస్టింగ్ చేసినప్పుడు ఉండేటటువంటి ఎక్సెస్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి మనము ఫ్లాట్ చీజిల్ని యూజ్ చేస్తామండి. ఫ్లాట్ చీజిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే
వెల్డెడ్ జాయింట్స్ దగ్గర కానివ్వండి, కాస్టింగ్ చేసినప్పుడు కానివ్వండి, ఏదైతే ఎక్సెస్ మెటీరియల్ ఉంటుందో ఆ ఎక్సెస్ మెటీరియల్ రిమూవ్ చేయడానికి మనము ఫ్లాట్ చిజిల్ని యూజ్ చేస్తామండి. మరి క్రాస్ కట్ చిజిల్, ఆప్షన్ బి వచ్చేసి క్రాస్ కట్ చిజిల్ అంటున్నాడు. క్రాస్ కట్ చిజిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే కీవేస్ కానీ గ్రూవ్స్ దగ్గర మనము మెటీరియల్ని రిమూవ్ చేయడానికి కీవేస్ కానీ గ్రూవ్స్ కట్ చేయడానికి మనము క్రాస్ కట్ చిజిల్ని యూజ్ చేస్తామండి. క్రాస్ కట్ చిజిల్కి ఇంకో పేరు ఏంటంటే క్యాప్ చిజిల్ అని కూడా అంటారు. దీన్నే క్యాప్ చిజిల్ అని కూడా అంటాము. క్రాస్ కట్ చిజిల్నే క్యాప్ చిజిల్ కూడా అంటాము. క్రాస్ కట్ చిజిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైతే కీవేస్ కానీ గ్రూవ్స్ కట్ చేయడానికి కానీ మనము క్రాస్ కట్ చిజిల్ని యూజ్ చేస్తామండి. తర్వాత ఆప్షన్ సి వచ్చేసి వెబ్ చిజిల్ అండి. వెబ్ చిజిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెపరేటింగ్ ద మెటీరియల్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్ చేసిన తర్వాత మెటీరియల్ని సెపరేట్ చేయడానికి మనము వెబ్ చిజిల్ని యూజ్ చేస్తామండి. ఏదైతే చైన్ డ్రిల్లింగ్ అంటే దగ్గర మెటీరియల్ పైన ఏదైతే వర్క్ పీస్ పైన మనము దగ్గర హోల్స్ వేసేసి దాన్ని వెబ్ చిజిల్ ద్వారా దాన్ని మెటీరియల్ని సపరేట్ చేస్తామండి, వేరు చేస్తాము. సెపరేటింగ్ ద మెటీరియల్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్ వేసిన తర్వాత మెటీరియల్ని సపరేట్ చేయడానికి మనం వెబ్ చిజిల్ని యూజ్ చేస్తామండి. వెబ్ చిజిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే సెపరేటింగ్ ద మెటీరియల్ ఆఫ్టర్ చైన్ డ్రిల్లింగ్. తర్వాత ఆప్షన్ డి ఇప్పుడే చెప్పాము, డైమండ్ చిజిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి 11th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి డైమండ్ చిజిల్ అండి. ఆప్షన్ డి డైమండ్ చిజిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. డైమండ్ చిజిల్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్క్వేరింగ్ మెటీరియల్ ఎట్ కార్నర్ దగ్గర కానీ జాయింట్స్ దగ్గర కానివ్వండి ఎక్సెస్ మెటీరియల్ని రిమూవ్ చేయడానికి మనము డైమండ్ పాయింట్ చిజిల్ని యూజ్ చేస్తాం. తర్వాత ఆప్షన్ ఈ వచ్చేసి హాఫ్ రౌండ్ చిజిల్ అయితే మనకి ఎందుకు యూజ్ చేస్తామంటే కర్వ్డ్ గ్రూవ్స్ కానీ ఆయిల్ గ్రూవ్స్ కానీ కట్ చేయడానికి కర్వ్డ్ గ్రూవ్స్ కట్ చేయడానికి మనము హాఫ్ రౌండ్ చిజిల్ని యూజ్ చేస్తామండి. అన్ని చిజిల్స్ గురించి, టైప్స్ ఆఫ్ చిజిల్స్ గురించి తెలుసుకున్నామండి. ఇక్కడ ఏ క్వశ్చన్ కూడా చిజిల్ గురించి ఇంక్లూడ్ చేస్తే టైప్స్ ఆఫ్ చిజిల్ నుంచి ఉన్నవి 5 టైప్స్ ఆఫ్ చిజిల్: ఫ్లాట్ చిజిల్, క్రాస్ కట్ చిజిల్కి ఇంకో పేరు క్యాప్ చిజిల్, వెబ్ చిజిల్, డైమండ్ పాయింట్ చిజిల్, హాఫ్ రౌండ్ చిజిల్ అండి. ఇక్కడ నుంచే మనకు ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతాడు. అయితే ఐ హోప్ 11th క్వశ్చన్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. అయితే కమింగ్ టు ద 12th క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ వుడ్ ఆర్ లేదర్? వుడ్ కానీ లేదర్ కానీ ఫైల్ చేయడానికి మనకి ఏ ఫైల్ యూజ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. మనకు ఆప్షన్లో సింగిల్ కట్ ఫైల్, డబుల్ కట్ ఫైల్, కర్వ్డ్ కట్ ఫైల్, ర్యాప్సెడ్ కట్ ఫైల్. నేను కట్స్ ఆఫ్ ఫైల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సింగిల్ కట్, డబుల్ కట్, ర్యాప్సెడ్ కట్, కర్వ్డ్ కట్. అయితే మనకు వుడ్ కానీ లేదర్ కానీ ఫైలింగ్ చేయడానికి ఏ ఫైల్ని ఉపయోగిస్తామంటే ర్యాప్సెడ్ కట్ ఫైల్ని ఉపయోగిస్తామండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ర్యాప్సెడ్ కట్ ఫైల్ని యూజ్ చేస్తాం. మరి సింగిల్ కట్, డబుల్ కట్, కర్వ్డ్ కట్ గురించి కూడా కొంచెం తెలుసుకుందామండి. అయితే సింగిల్ కట్ ఫైల్ని మనం సాఫ్ట్ మెటీరియల్స్ కోసం యూజ్ చేస్తాం. అల్యూమినియం కానివ్వండి, బ్రాస్ కానివ్వండి, కాపర్ కోసము సింగిల్ కట్ ఫైల్ని యూజ్ చేస్తాం. సింగిల్ కట్ ఫైల్లో మనకి ఒకే డైరెక్షన్లో, వన్ డైరెక్షన్లోనే మనకి రో ఆఫ్ టీత్స్ అనేవి కట్ చేయబడి ఉంటాయి. రో ఆఫ్ టీత్స్ ఇన్ వన్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో మనకు రో ఆఫ్ టీత్స్ అనేవి కట్ చేయబడి ఉంటాయి. ఆ టీత్స్ ఏవైతే ఉంటాయో ఆ సెంటర్ లైన్కి, ఏదైతే మన ఫైల్ యొక్క సెంటర్ లైన్కి 60 degrees యాంగిల్లో కట్ చేయబడి ఉంటాయి. ఇది కూడా మన క్వశ్చన్ అడుగుతాడు. సింగిల్ కట్ ఫైల్లో టీత్స్ అనేవి దాని యొక్క సెంటర్ లైన్కి ఎన్ని డిగ్రీస్లో కట్ చేయబడి ఉంటాయి అంటే 60 degreesలో కట్ చేయబడి ఉంటాయి. మనకి సింగిల్ ఫైల్లో సింగిల్ కట్ టీత్స్ కట్ చేయబడి ఉంటాయి. దాని యొక్క యాక్సిస్కి, ఏదైతే దాని యొక్క సెంటర్ లైన్కి 60 degrees యాంగిల్లో కట్ చేయబడి ఉంటాయి. రోస్ ఆఫ్ టీత్స్ ఆర్ కట్ ఇన్ ఒకే డైరెక్షన్లో, వన్ డైరెక్షన్లో టీత్స్ అనేవి కట్ చేయబడి ఉంటాయి. ఆ టీత్స్ వచ్చేసి ఆ సెంటర్ లైన్కి 60 degrees యాంగిల్లో కట్ చేయబడి ఉంటాయి. ఇది సింగిల్ కట్ ఫైల్ గురించి అండి. అయితే డబుల్ కట్ ఫైల్ గురించి చూసుకున్నట్టయితే డబుల్ కట్ ఫైల్లో 2 rows ఆఫ్ టీత్స్ ఆర్ కట్ చేయబడి ఉంటాయి. 2 rows ఆఫ్ టీత్స్ కట్ చేయబడి ఉంటాయి. ఆ టీత్స్ అనేవి డయాగోనల్ టు ఈచ్ అదర్, ఒకదానికి ఇంకోటి డయాగోనల్గా ఉంటాయి. 2 rows ఆఫ్ టీత్స్ అనేవి కట్ చేయబడి ఉంటాయి. 2 rows ఆఫ్ టీత్స్ కట్ చేయబడి ఉంటాయి. ఒకదానికి ఇంకోటి డయాగోనల్ టు ఈచ్ అదర్ ఉంటాయి.
ఒకదానికి మరొకటి డయాగోనల్గా ఉంటుంది. ఇందులో డబుల్ కట్ ఫైల్లో మనకి అప్ కట్ అండ్ ఓవర్ కట్ అని చెప్పేసి ఉంటాయండి. ఏదైతే ఒక కట్ ఫస్ట్ కట్ వచ్చేసి ఓవర్ కట్ అని చెప్పొచ్చు అండి. ఓవర్ కట్ అని చెప్పొచ్చు. ఓవర్ కట్ ఇది వచ్చేసి మనకి 70 degrees ఉంటుంది. ఒక కట్ వచ్చేసి మనకి ఓవర్ కట్ అంటాం. ఫస్ట్ కట్ వచ్చేసి దాన్ని 70 degrees ఉంటుంది. దాని యాంగిల్ సెంటర్ లైన్ నుంచి 70 degrees ఉంటుంది. ఇంకో డయాగోనల్ కట్ వచ్చేసి అప్ కట్ అండి. అప్ కట్ వచ్చేసి మనకి ఎంత ఉంటుంది అంటే 51 degrees ఉంటుందండి. ఇది కూడా మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ అండి. ఏదైతే డబుల్ కట్ ఫైల్ ఏదైతే గురించి మాట్లాడుకుంటున్నామో, డబుల్ కట్ ఫైల్లో 2 rows ఆఫ్ టీత్స్ ఆర్ కట్ చేయబడి ఉంటాయి. అందులో ఈ రెండు కూడా డయాగోనల్ టు ఈచ్ అదర్ ఉంటాయి. ఫస్ట్ ఏదైతే టీత్ ఉంటుందో అది మనకి ఆ టీత్ని ఓవర్ కట్ అంటాము. ఓవర్ కట్ యాంగిల్ వచ్చేసి మనకి 70 degrees ఉంటుంది. అప్ కట్ వచ్చేసి ఏదైతే డయాగోనల్గా ఫస్ట్ కట్కి డయాగోనల్గా ఇంకో కట్ ఏదైతే ఉంటుందో ఆ కట్ యొక్క యాంగిల్ వచ్చేసి మనకి 51 degrees ఉంటుందండి. దాన్ని మనం అప్ కట్ అని చెప్తామండి. ఇట్ ఈస్ డబుల్ కట్ అండి. డబుల్ కట్ వచ్చేసి సింగిల్ కట్ కంటే ఫాస్ట్గా మెటీరియల్ రిమూవ్ చేస్తుంది, ఫాస్టర్ దాన్ సింగిల్ కట్. ఏది డబుల్ కట్ ఈజ్ రిమూవ్ ద మెటీరియల్ ఫాస్టర్ దాన్ ద సింగిల్ కట్ కంటే డబుల్ కట్ వచ్చేసి ఫాస్ట్గా మెటీరియల్ రిమూవ్ చేస్తుందండి. అయితే నెక్స్ట్ కర్వ్డ్ కట్ అండి. కర్వ్డ్ కట్ మరి ఎందుకు యూజ్ చేస్తామంటే, కర్వ్డ్ కట్ కూడా మనకు సాఫ్ట్ మెటీరియల్స్ కోసం యూజ్ చేస్తామండి. కర్వ్డ్ కట్ వచ్చేసి సాఫ్ట్ మెటీరియల్ కోసం యూజ్ చేస్తాం. అయితే ఇది డీప్ ఫైలింగ్ అయితే జరుగుతుంది. దీని ద్వారా కర్వ్డ్ కట్ ఫైల్ ద్వారా మనకి డీప్ ఫైలింగ్ అనేది చేయబడుతుంది. ఏదైతే కర్వ్డ్ కట్ ఉంటుందో ఈ మిగతా కట్స్ ఆఫ్ ఫైల్స్తో కంపేర్ చేస్తే ఈ కర్వ్డ్ కట్ ద్వారా మనం ఫైలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే డీప్ ఫైలింగ్ అయితే అనేది జరుగుతుంది. కర్వ్డ్ కట్ ఫైల్ కూడా మనకు సాఫ్ట్ మెటీరియల్ ఏవైతే బ్రాస్ కానీ లెడ్ కానీ కాపర్ కానివ్వండి, అదేవిధంగా మనకి ప్లాస్టిక్ కానివ్వండి, ఫైలింగ్ చేయడానికి మనం కర్వ్డ్ కట్ ఫైల్ని యూజ్ చేస్తాం. కర్వ్డ్ కట్ ఫైల్ వచ్చేసి ఓన్లీ మనకి ఫ్లాట్ షేప్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కర్వ్డ్ కట్ ఫైల్ ఏ షేప్లో ఉంటుందని చెప్పి కూడా మనకు క్వశ్చన్ అడుగుతాడు. కర్వ్డ్ కట్ ఫైల్ వచ్చేసి ఓన్లీ ఫ్లాట్ షేప్లో ఉంటుందండి. తర్వాత ర్యాప్చర్ కట్ ఫైల్ అని చెప్పినాము. వుడ్ కానీ లేదర్ కానీ, ఈ 12th క్వశ్చన్ వచ్చేసి వుడ్ కానీ లేదర్ కానీ ఫైల్ చేయడానికి మనం ఏ ఫైల్ని వాడతామంటే ర్యాప్చర్ కట్ ఫైల్ని వాడతాం. ఇట్ ఈస్ ఏ రైట్ ఆన్సర్ ఫర్ 12th క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి ర్యాప్చర్ కట్ ఫైల్ అండి. అయితే ర్యాప్చర్ కట్ ఫైల్ కనుక గురించి మాట్లాడుకున్నట్టయితే ర్యాప్చర్ కట్ వుడ్ కానీ లేదర్ కానీ ఫైలింగ్ చేయడానికి ర్యాప్చర్ కట్ ఫైల్ని వాడతాం. ర్యాప్చర్ కట్ ఫైల్ పైన ఇండివిజువల్ పాయింటెడ్ షార్ప్ టీత్స్ కట్ చేయబడి ఉంటాయి. ర్యాప్చర్ కట్ ఫైల్ వచ్చేసి వుడ్ కానీ లేదర్ ఫైలింగ్ కోసం యూజ్ చేస్తాం. ఇంకోటి ర్యాప్చర్ కట్ ఫైల్ వచ్చేసి ఓన్లీ హాఫ్ రౌండ్ షేప్లో మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది. మరి 12th క్వశ్చన్ కట్స్ ఆఫ్ ఫైల్స్ గురించి మొత్తం కూడా మీకు ఇక్కడ క్లియర్ అయింది అని చెప్పి అనుకుంటున్నానండి. 12th క్వశ్చన్. అయితే నెక్స్ట్ 13th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వెన్ ద క్లియరెన్స్ యాంగిల్ ఆఫ్ చిజిల్ ఈజ్ లెస్ దాన్ ద రికమెండెడ్ యాంగిల్. ఏదైతే క్లియరెన్స్ యాంగిల్ ఆఫ్ చిజిల్ వచ్చేసి రికమెండెడ్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే క్లియరెన్స్ యాంగిల్ ఆఫ్ చిజిల్ ఈజ్ లెస్ దాన్ ద రికమెండెడ్ యాంగిల్ ఆఫ్ చిజిల్ వైల్ చిప్పింగ్ చేసేటప్పుడు క్లియరెన్స్ యాంగిల్ అనేది రికమెండెడ్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే మనకు ఏం జరుగుతుంది, ఏం డిఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 13th క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే, మనము చిజిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మనకి క్లియరెన్స్ యాంగిల్ ఉంటుంది, పాయింట్ యాంగిల్ ఉంటుంది, క్లియరెన్స్ యాంగిల్ ఉంటుంది, అండ్ ర్యాక్ యాంగిల్ ఉంటుంది, అండ్ ఇంక్లినేషన్ యాంగిల్ కూడా ఉంటుంది. 5 రకాల యాంగిల్స్ ఉంటాయి, 4 types ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి అని చెప్పినానండి. మనకి పాయింట్ యాంగిల్ ఉంటుంది, ర్యాక్ యాంగిల్ ఉంటుంది, క్లియరెన్స్ యాంగిల్ ఉంటుంది, యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ యాంగిల్ కూడా ఉంటుంది. అయితే మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. 13th వచ్చేసి చాలాసార్లు కూడా ఎగ్జామ్లో అడిగినాడు క్వశ్చన్. ఇక్కడ 2 కేసెస్ ఉంటాయండి, మనకు 2 types ఆఫ్ కేసెస్ ఉంటుంది. ఒకటి వచ్చేసి క్లియరెన్స్ యాంగిల్ రికమెండెడ్ యాంగిల్ కంటే తక్కువగా ఉన్నప్పుడు ఒక కేసు ఉంటుంది. ఇంకో కేసు ఏముంటుందంటే క్లియరెన్స్ యాంగిల్ రికమెండెడ్ యాంగిల్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు, మోర్ దాన్ ద రికమెండెడ్ యాంగిల్. క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ టూ మచ్
దెన్ ద రికమెండెడ్ యాంగిల్ కంటే టూ మచ్గా ఉన్నా కానివ్వండి, ఎక్కువగా ఉన్నా కానివ్వండి, ఒక కేసు హ్యాపెన్ అవుతుంది. ఒకవేళ రికమెండెడ్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే ఇంకో కేసు అనేది హ్యాపెన్ అవుతుంది. మనకి ఆ 2 కేసెస్ ఏంటంటే అనేది చూసుకుందామండి. ఒకసారి ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆప్షన్ ఏమంటుందంటే కటింగ్ ఎడ్జ్ కెనాట్ పెనట్రేట్, చిజిల్ విల్ స్లిప్. కటింగ్ ఎడ్జ్ అనేది పెనట్రేట్ అవ్వదు, చిజిల్ స్లిప్ అవుతుంది అంటున్నాడు ఆప్షన్ ఏ. అయితే మనకు క్వశ్చన్ ఏంటి అంటే చిజిల్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ ద రికమెండెడ్ యాంగిల్, క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ లెస్ దాన్ ద రికమెండెడ్ యాంగిల్. క్లియరెన్స్ యాంగిల్ రికమెండెడ్ యాంగిల్ కంటే తక్కువ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంటే కటింగ్ ఎడ్జ్ అనేది పెనట్రేట్ అవ్వదు. అదేవిధంగా మనకి చిజిల్ స్లిప్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసి ఏ అండి. మనకి ఇక్కడ ఏ ఈజ్ ఎ రైట్ ఆన్సర్. కానీ మరి ఇంకో ఇక్కడ ఫస్ట్ కేసులో మనకి ఏమవుతుందంటే కటింగ్ ఎడ్జ్ అనేది పెనిట్రేట్ అవ్వదు, చిజిల్ విల్ స్లిప్. మనకి ఏమవుతుంది సార్ అంటే ఇక్కడ అయితే మనకి ఏదైతే ఇది వర్కింగ్ సర్ఫేస్ ఉందో ఈ వర్కింగ్ సర్ఫేస్ నుంచి చిజిల్ ఇలా ఉందనుకోండి, చిజిల్ మనము క్లియరెన్స్ యాంగిల్ తక్కువ చేసినప్పుడు ఏమవుతుందండి, తక్కువ చేసినప్పుడు మనకేమవుతుందంటే కటింగ్ ఎడ్జ్ ఏదైతే ఉంటుందో ఈ కటింగ్ ఎడ్జ్ అనేది లోపలికి పెనట్రేట్ అవ్వదు, స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. కేస్ వన్లో మనం ఏం చెప్పుకుంటామంటే ఏదైతే రికమెండెడ్ యాంగిల్ కంటే మన క్లియరెన్స్ యాంగిల్ తక్కువ ఇచ్చినప్పుడు, రికమెండెడ్ అంటే కావాల్సిన యాంగిల్ కంటే మనము తక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన కటింగ్ ఎడ్జ్ అనేది లోపలికి పెనట్రేట్ అవ్వదు, చిజిల్ అనేది స్లిప్ అవుతుంది. ఇంకో కేసు సెకండ్ కేసులో ఏమవుతుందంటే మనకి క్లియరెన్స్ యాంగిల్ అనేది ఏదైతే టూ హై ఎక్కువ ఇచ్చాడు అనుకోండి, క్లియరెన్స్ ఎంత ఇవ్వాలి కానీ అంతకంటే ఎక్కువ ఇచ్చిండు, క్లియరెన్స్ యాంగిల్ అనేది ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే క్లియరెన్స్ యాంగిల్ ఏమవుతుంది సార్, ఏదైతే ఈ చిజిల్కి మనకి వర్కింగ్ సర్ఫేస్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ని ఏమంటామంటే క్లియరెన్స్ యాంగిల్ అంటాం సార్. ఏదైతే మనకి చిజిల్ యొక్క మనకి చిజిల్ యొక్క బాటమ్ సర్ఫేస్ నుంచి ఏదైతే వర్కింగ్ సర్ఫేస్కి ఉన్నటువంటి యాంగిల్ని మనం క్లియరెన్స్ యాంగిల్ అంటాం. క్లియరెన్స్ యాంగిల్ కనుక మనకు రికమెండెడ్ యాంగిల్ కంటే తక్కువ ఉంటే మనకు చిజిల్ అనేది స్లిప్ అవుతుంది, మెటీరియల్ లోపి పెనట్రేట్ అవ్వదు. కేస్ 2లో ఏమవుతుందంటే క్లియరెన్స్ యాంగిల్ ఈజ్ టూ హై, చాలా ఎక్కువ ఉంటే రికమెండెడ్ యాంగిల్ కంటే చాలా ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే డిగ్ ఇన్ టు ద మెటల్ లోపి డిగ్ అవుతుంది, డీపర్ అండ్ డీపర్, చాలా డీపర్గా మనకి మెటీరియల్ లోపల డిగ్ అవుతుంది. ఆప్షన్ బి చూడండి, కటింగ్ ఎడ్జ్ విల్ డిగ్స్ ఇన్, కట్ విల్ డీపర్, కట్ అనేది డీపర్గా అవుతుంది. 2 కేసెస్ గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఈ క్వశ్చన్ అని అడగచ్చు, ఇంకో క్వశ్చన్ అయినా అడగచ్చు. ఏదైతే రికమెండెడ్ యాంగిల్ కంటే క్లియరెన్స్ యాంగిల్ తక్కువ ఉంటే మనకి ఏమవుతుందంటే కటింగ్ ఎడ్జ్ విల్ నాట్ పెనట్రేట్ ఇంటూ ద వర్క్ పీస్ లోపల మనకు కటింగ్ ఎడ్జ్ అనేది పెనట్రేట్ అవ్వదు, వర్క్ పీస్ విల్ స్లిప్. ఏదైతే మనకు చిజిల్ అనేది స్లిప్ అవుతుంది. ఇంకోటి రికమెండెడ్ యాంగిల్ కంటే మనకు ఎక్కువ క్లియరెన్స్ యాంగిల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి కటింగ్ ఎడ్జ్ విల్ డిగ్ ఇన్ టు ద మెటల్లోకి డిగ్ అవుతుంది. ఇలా డీపర్గా మెటల్ మనకి డిగ్ అవుతుందండి. ఇట్ ఈస్ ఏ 13 క్వశ్చన్ అండి. 13వ క్వశ్చన్ వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ నుంచే ఈ 2 క్వశ్చన్లకి ఆన్సర్ ఏంటి అనేది మనం చెప్పానండి. 13th క్వశ్చన్ అయిపోయింది. తర్వాత 14th క్వశ్చన్ గురించి చూసుకున్నట్టయితే విచ్ క్యాలిపర్ ఈజ్ యూజ్డ్ టు మార్క్ సెంటర్ ఆఫ్ రౌండ్ బార్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కానీ సెంటర్ని మార్క్ చేయడానికి మనకి ఏ క్యాలిపర్ యూజ్ చేస్తారు అని చెప్పేసి అడుగుతున్నాడు. 14 క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు సార్ మనని, విచ్ క్యాలిపర్ ఈజ్ యూజ్డ్ టు మార్క్ సెంటర్ ఆఫ్ అ రౌండ్ బార్ యొక్క సెంటర్ని మార్క్ చేయడానికి మనకి ఏ క్యాలిపర్ని యూజ్ చేస్తామంటే మనము జెన్నీ క్యాలిపర్ని యూజ్ చేస్తామండి. ఇక్కడ క్యాలిపర్ నుంచి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, మనకు ఆప్షన్ ఏ వచ్చేసి మనకు రైట్ ఆన్సర్ అండి. జెన్నీ క్యాలిపర్ని యూజ్ చేస్తాము. అయితే జెన్నీ క్యాలిపర్ని మనము అసలు ఫస్ట్ క్యాలిపర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే క్యాలిపర్స్ ఆర్ ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్స్ అని చెప్పినాను సార్ నేను. ఫస్ట్ క్యాలిపర్స్ ఆర్ ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్స్ అండి. క్యాలిపర్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసినాము. ఒకటి దాని యొక్క జాయింట్స్ని ఆధారంగా చేసుకుని, 2 వాటి యొక్క లెగ్స్ని ఆధారంగా చేసుకొని మనం డివైడ్ చేసినామండి. జాయింట్స్ని ఆధారంగా చేసుకొని మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేసినాము. ఒకటి స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్, 2 ఫిర్మ్ జాయింట్ క్యాలిపర్ అండి. వాటి లెగ్స్ని ఆధారంగా చేసుకొని 3 టైప్స్గా డివైడ్ చేసినాము. ఒకటి ఇన్సైడ్ క్యాలిపర్,
క్యాలిపర్, 2 అవుట్ సైడ్ క్యాలిపర్, 3 వచ్చేసి జెన్నీ క్యాలిపర్గా మనం డివైడ్ చేసినామండి. అయితే మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే మరి క్యాలిపర్ ఏ క్యాలిపర్ రౌండ్ బార్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తామంటే జెన్నీ క్యాలిపర్ని యూజ్ చేస్తామండి. మరి జెన్నీ క్యాలిపర్ యొక్క ఇంకో ఉపయోగం ఏంటి సార్ అంటే జెన్నీ క్యాలిపర్ని సెంటర్ ఆఫ్ రౌండ్ బార్ యొక్క సెంటర్ని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇంకోటి ఏంటి అంటే ఏదైతే ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ ఎడ్జ్ నుంచి ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి కూడా మనకి జెన్నీ క్యాలిపర్ని యూజ్ చేస్తామండి. జెన్నీ క్యాలిపర్ని ఇంకో ఎందుకు యూజ్ చేస్తామంటే ఏవైతే ఇన్సైడ్ కానీ అవుట్ సైడ్ ఎడ్జెస్ నుండి ప్యారలల్ లైన్స్ డ్రా చేయడానికి మనకి జెన్నీ క్యాలిపర్ని యూజ్ చేయడం జరుగుతుందండి. మరి జెన్నీ క్యాలిపర్కి ఇంకొక వేరే పేర్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే జెన్నీ క్యాలిపర్, అనదర్ నేమ్ ఆఫ్ జెన్నీ క్యాలిపర్ ఈజ్ ఏంటి అని అడుగుతాడు క్వశ్చన్ కూడా. అదర్ నేమ్ ఆఫ్ జెన్నీ క్యాలిపర్ ఈజ్ ఆడ్ లెగ్ క్యాలిపర్. ఆడ్ లెగ్ క్యాలిపర్ అంటారు, హెర్మోప్రోడిట్ క్యాలిపర్ అంటారు, పాయింట్ అండ్ లెగ్ క్యాలిపర్ అని చెప్పి కూడా అంటారు. ఇంకో 3 పేర్లు ఏంటి సార్ జెన్నీ క్యాలిపర్ యొక్క అంటే హెర్మోప్రోడిట్ క్యాలిపర్, ఆడ్ లెగ్ క్యాలిపర్, పాయింట్ అండ్ లెగ్ క్యాలిపర్. ఇది జెన్నీ క్యాలిపర్ గురించి అండి. అయితే తర్వాత ఇన్సైడ్ క్యాలిపర్, అవుట్ సైడ్ క్యాలిపర్ అంటే ఇన్సైడ్ క్యాలిపర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫార్మ్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటర్నల్ మెజర్మెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, స్టీల్ రూల్ పైన ట్రాన్స్ఫార్మ్ చేయడానికి మనకి ఇన్సైడ్ క్యాలిపర్ని యూజ్ చేస్తాము. అవుట్ సైడ్ క్యాలిపర్ని వచ్చేసి ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయడానికి మనము అవుట్ సైడ్ క్యాలిపర్ని యూజ్ చేస్తామండి. ఇన్సైడ్ క్యాలిపర్ ఇంటర్నల్ మెజర్మెంట్స్, అవుట్ సైడ్ క్యాలిపర్ ఎక్స్టర్నల్ మెజర్మెంట్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. మనము స్టీల్ రూల్ పైన ట్రాన్స్ఫార్మ్ చేసి వాటి యొక్క డయామీటర్ని మనం ఎంత ఉందో అనేది చెక్ చేస్తామండి. దీస్ ఆర్ క్యాలిపర్స్ ఆర్ ఇండైరెక్ట్ మెజరింగ్ టూల్స్ అండి. అయితే స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ అండి. ఆప్షన్ డి వచ్చేసి స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్. మరి జాయింట్ ఆధారంగా చేసుకుని 2 టైప్స్ ఉంటాయని చెప్పినాము, ఫిర్మ్ జాయింట్ క్యాలిపర్ అండ్ స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్. స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ మనకి ఎందుకు యూజ్ చేస్తుందంటే క్విక్గా మనం సెట్ చేసుకోవడానికి. మనకి ఫిర్మ్ జాయింట్ క్యాలిపర్తోనే కంపేర్ చేస్తే స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ వచ్చేసి క్విక్గా సెట్ చేసుకోవడానికి, తొందరగా సెట్ చేసుకోవడానికి ఏదైతే డైమెన్షన్స్ ఉంటాయో, మనం మెజర్ చేసేటటువంటి డైమెన్షన్స్ ఉంటాయో ఆ డైమెన్షన్స్ని క్విక్గా సెట్ చేసుకోవడానికి మనకు స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ అనేది యూజ్ అవుతుందండి. స్ప్రింగ్ జాయింట్ క్యాలిపర్ యూజ్ అవుతుంది. అయితే 14th క్వశ్చన్ మీకు అన్ని క్యాలిపర్స్ గురించి ఇక్కడ క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇక్కడ ఏ డౌట్ లేదని చెప్పి అనుకుంటున్నా. 15th క్వశ్చన్ చూసుకున్నట్టయితే వేర్ విల్ బి ద వెయిట్ ఆఫ్ ది హ్యామర్ స్టాంప్డ్. హ్యామర్ యొక్క వెయిట్ ఎక్కడ స్టాంప్ చేయబడి ఉంటుందంటే మనము ఇక్కడ హ్యామర్ గురించి డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా అండి. హ్యామర్ వేర్ విల్ బి ది వెయిట్ ఆఫ్ ది హ్యామర్ ఈజ్ స్టాంప్డ్ అంటే చీక్ పైన ఏదైతే చీక్ ఉంటుందో, ఏదైనా చెంప భాగం ఉంటుందో చీక్ పైన మనకి హ్యామర్ యొక్క వెయిట్ అనేది స్టాంప్ చేయబడి ఉంటుందండి. రైట్ ఆన్సర్ వచ్చేసి 15th క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి సి, ఆప్షన్ సి అండి. అయితే హ్యామర్ గురించి ఒకసారి తెలుసుకుందామండి. హ్యామర్ ఈజ్ ఏ స్ట్రైకింగ్ చేసేటటువంటి ఒక హ్యాండ్ టూల్ అండి. స్ట్రైక్ చేసేటటువంటి ఒక హ్యాండ్ టూల్ వచ్చేసి ఏంటి అంటే మనకు హ్యామర్గా చెప్పుకుంటాము. హ్యామర్ వచ్చేసి డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్తో మనం తయారు చేస్తాం. మనకి హ్యామర్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్. హ్యామర్లో మనకి ఎన్ని పార్ట్స్ ఉంటాయంటే ఫేస్, పిన్, చీక్ అండ్ ఐ హోల్ అండి. ఫేస్ గురించి ఫస్ట్ తెలుసుకున్నట్టయితే ఫేస్ ఈజ్ ఏ స్ట్రైకింగ్ పోర్షన్ ఆఫ్ హ్యామర్ హెడ్. ఒక హ్యామర్ హెడ్ యొక్క ఒక పోర్షన్ వచ్చేసి మనకి ఫేస్ అండి. ఆ ఫేస్ అనేది స్ట్రైకింగ్ పోర్షన్గా యూజ్ అవుతుంది. మరి ఈ ఫేస్ లోపల కాన్వెక్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎందుకు కాన్వెక్సిటీ ప్రొవైడ్ చేస్తామంటే టు డిగ్గింగ్ ద మెటల్లోకి టు అవాయిడ్ ద డిగ్గింగ్ ద మెటల్లోకి డిగ్ అవ్వకుండా ఏవైతే మనకి ఫేస్ యొక్క ఎడ్జెస్ ఏవైతే ఉంటాయో అవి మెటల్లోకి డిగ్ అవ్వకుండా అవాయిడ్ చేయడానికి మనకు కాన్వెక్సిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఈజ్ అ ఫేస్ ఇన్ఫర్మేషన్ అండి. ఫేస్ గురించి మనకు క్వశ్చన్లో ఏమడుగుతాడంటే వై ద కాన్వెక్సిటీ ప్రొవైడెడ్ ఎట్ ఏ ఎడ్జ్ ఆఫ్ ఫేస్ యొక్క ఎడ్జ్ల దగ్గర కాన్వెక్సిటీ ఎందుకు ప్రొవైడ్ చేస్తామని చెప్పి అడుగుతాడు. మనకు మెటల్లోకి డిగ్ అవ్వకుండా అవాయిడ్ చేయడానికి కాన్వెక్సిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫేస్ లోపల. ఇంకోటి పీన్ అండి. ఒక పార్ట్ ఆఫ్ ఏదైతే హ్యామర్ హెడ్ లోపల వన్ ఎండ్ వచ్చేసి ఫేస్ అయితే అదర్ ఎండ్ వచ్చేసి పీన్ అని చెప్పుకుంటాము. అదర్ ఎండ్ ఆఫ్ హ్యామర్ హెడ్ వచ్చేసి పీన్గా చెప్పుకుంటామండి. పీన్లో మనకు పీన్ ఆధారంగా చేసుకొని 3 టైప్స్గా డివైడ్ చేసినాము. ఒకటి బాల్ పిన్ హ్యామర్, క్రాస్ పిన్ హ్యామర్ అండ్ స్ట్రైట్ పిన్ హ్యామర్ అండి. పీన్స్ ఆఫ్ హ్యామర్ గురించి ఇది అండి. అయితే చీక్ ఆఫ్ హ్యామర్ గురించి ఇది మనకు 15th క్వశ్చన్ ఏమడిగిండు అంటే హ్యామర్
యొక్క వెయిట్ ఎక్కడ స్టాంప్ చేయబడి ఉంటుంది అన్నాడు. వేర్ విల్ బి ద స్టాంప్ హ్యామర్, వెయిట్ ఆఫ్ ది హ్యామర్ యొక్క వెయిట్ వచ్చేసి ఎక్కడ స్టాంప్ చేయబడి ఉంటుంది అని అడిగిండు. దానికి చీక్ అండి. చీక్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇట్ ఈస్ ఏ మిడిల్ పోర్షన్ ఆఫ్ హ్యామర్ హెడ్. హ్యామర్ హెడ్ యొక్క మిడిల్ పోర్షన్ ఏంటి అంటే మనకు చీక్ అండి. ఈ మనకి ఏదైతే హ్యామర్ యొక్క వెయిట్ అనేది చీక్ పైన స్టాంప్ చేయబడి ఉంటుంది. తర్వాత ఐ హోల్ అండి, ఆప్షన్ డి. మరి ఐ హోల్ అంటే ఏంటి అంటే ఐ హోల్ మనకి హ్యాండిల్ ఫిక్స్ చేయడానికి ఉన్నటువంటి ఏదైతే హోల్ ఉంటుందో దాన్ని ఐ హోల్ అంటామండి. ఏదైతే హ్యాండిల్ని ఫిర్మ్గా కానీ రిజిడ్గా కానీ మనం ఫిక్స్ చేయడానికి ఉన్నటువంటి హోల్ని మనం ఐ హోల్ అంటామండి. మనకి హోల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హ్యామర్ హెడ్ లోపల హోల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ హోల్ ఎందుకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందంటే హ్యాండిల్ని ఫిర్మ్గా రిజిడ్గా ఫిక్స్ చేయడానికి మనకి హోల్ అనేది మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్నే మనము ఏమంటామంటే ఐ హోల్ అంటామండి. ఇక్కడ 15th క్వశ్చన్లో మనకి హ్యామర్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఫేస్ అంటే ఏంటి, పీన్ అంటే ఏంటి, చీక్ అంటే ఏంటి, ఐ హోల్ అంటే ఏంటి, అసలు హ్యామర్ దేంతో తయారవుతుంది అనేది కూడా నేను చెప్పినానండి. హ్యామర్ ఈజ్ మేడ్ ఆఫ్ డ్రాప్ ఫోర్జ్డ్ కార్బన్ స్టీల్. వెయిట్ ఆఫ్ హ్యామర్ ఈజ్ స్టాంప్డ్ ఆన్ చీక్ అండి. చీక్ పైన వెయిట్ ఆఫ్ ద స్టాంప్, హ్యామర్ యొక్క వెయిట్ అనేది చీక్ పైన స్టాంప్ చేయబడి ఉంటుంది. ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఫర్ పంచింగ్ పర్పస్, ఏదైతే మార్కింగ్ పర్పస్ కానివ్వండి, మార్కింగ్ పర్పస్ యూజ్ చేసేటటువంటి ఇంజనీర్స్ హ్యామర్ వెయిట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అడుగుతాడు. ఇంజనీర్స్ హ్యామర్ యొక్క మార్కింగ్ పర్పస్ యూజ్ చేసేటటువంటి ఇంజనీర్స్ హ్యామర్ యొక్క వెయిట్ వచ్చేసి మనకు 250 grams ఉంటుందండి. ఎంత ఉంటుందండి? 250 grams ఉంటుంది. ఇట్ ఈజ్ మనకి హ్యామర్ యొక్క ఇన్ఫర్మేషన్. మరి 16th క్వశ్చన్ చూసుకుందాం. 16th క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే 16th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే విచ్ వైస్ ఈజ్ యూజ్డ్ టు హోల్డింగ్ ది హాలో సిలిండర్ జాబ్స్. ఏవైతే హాలో సిలిండర్ జాబ్స్ ఉంటాయో విచ్ వైస్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్, ఏ వైస్ అనేది మనకు హోల్డ్ చేస్తుంది హాలో సిలిండర్ జాబ్స్ని, ఏ వైస్ మనకు హోల్డ్ చేస్తుంది అంటున్నాడు. అంటే హాలో సిలిండర్ జాబ్స్ కానివ్వండి, రౌండ్ జాబ్స్ కానివ్వండి, రౌండ్ ట్యూబ్స్ కానివ్వండి, పైప్స్ కానివ్వండి, మనం ఎక్కడ హోల్డ్ చేసుకుంటామంటే పైప్ వైస్లో. టైప్స్ ఆఫ్ వైస్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఎవరైనా చూడకుంటే మనకు అశోక్ టెక్ ఐటీ ఆన్లైన్ క్లాసెస్లో ఆ టాపిక్స్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేయబడి ఉన్నాయి. అక్కడికి వెళ్ళి చూడండి. అక్కడ అవి వీడియోస్ చూస్తే మీకు ఈజీగా చేయగలుగుతారు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. చాలా సెలెక్టివ్ క్వశ్చన్స్ నేను మీకు ఇక్కడ ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఈ 1000 MCQsలో. అయితే మనకు ఏ వైస్ అనేది హాలో సిలిండర్ జాబ్స్ని, ఏ వైస్ అనేది హాలో సిలిండర్ జాబ్స్ని హోల్డ్ చేస్తుంది అంటే మనకు పైప్ వైస్ అయితే యూజ్ చేస్తుందండి. హాలో సిలిండర్ జాబ్ హోల్డ్ చేయడానికి మనం పైప్ వైస్ని యూజ్ చేస్తాం. అయితే ఆప్షన్ ఏ, బి, సి, డి, ఈ అని చెప్పేసి ఇచ్చాను. ద టైప్స్ ఆఫ్ వైస్ గురించి మొత్తం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. పిన్ వైస్ని ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నాడండి. పిన్ వైస్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే స్మాల్ డయామీటర్ ఆఫ్ జాబ్స్ ఏవైతే ఉంటాయో, ఆ స్మాల్ డయామీటర్ జాబ్ని హోల్డ్ చేయడానికి మనం పిన్ వైస్ని యూజ్ చేస్తామండి. తర్వాత హ్యాండ్ వైస్ని ఎందుకు యూజ్ చేస్తామంటున్నాడు. హ్యాండ్ వైస్ ఏవైతే ఉంటుందో హ్యాండ్ వైస్కి స్క్రూస్ కానీ రివిట్స్ కానివ్వండి, స్క్రూస్ రివిట్స్ కానీ హోల్డ్ చేయడానికి మనకి హ్యాండ్ వైస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. హ్యాండ్ వైస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు ఏదైతే రివిట్స్ కానివ్వండి, కీస్ కానివ్వండి, స్క్రూస్ కానివ్వండి హోల్డ్ చేయడానికి మనకి హ్యాండ్ వైస్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. మరి టూల్ మేకర్ వైస్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ పిన్ వైస్కి టూల్స్ మేకర్ వైస్కి స్మాల్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ స్మాల్ డయామీటర్ ఆఫ్ జాబ్ని హోల్డ్ చేయడానికి మనకి పెన్ వైస్ని యూజ్ చేస్తాం. ఇక్కడ టూల్స్ మేకర్ వైస్లో మనం ఏమి యూజ్ చేస్తామంటే అక్కడ కూడా స్మాల్ జాబ్ని కానీ స్మాల్ డయామీటర్ జాబ్ కాదండి, స్మాల్ జాబ్స్ పైన మనం ఫైలింగ్ కానివ్వండి, డ్రిల్లింగ్ చేయడానికి కానివ్వండి, ఏవైతే స్మాల్ వర్క్ పీస్ ఏదైతే ఉంటుందో ఆ స్మాల్ వర్క్ పీస్ పైన ఫైలింగ్ కానివ్వండి, డ్రిల్లింగ్ చేయడానికి మనము టూల్స్ మేకర్ వైస్ని యూజ్ చేస్తామండి. తర్వాత మరి లెగ్ వైస్ని ఎక్కడ యూజ్ చేస్తాం? మరి లెగ్ వైస్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే లెగ్ వైస్ని ఫోర్జింగ్ షాప్లో మనము లెగ్ వైస్ని యూజ్ చేస్తామండి. లెగ్ వైస్ దేంతో తయారు చేస్తారు అని చెప్పి కూడా లెగ్ వైస్ ఈజ్ మేడ్ ఆఫ్
లెగ్ వైజ్ దేనితో తయారు చేస్తారని చెప్పేసి అడుగుతాడు. ఎంఎస్తోని, మైల్డ్ స్టీల్తోని మనకి లెగ్ వైజ్ అనేది తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మిగతా వైస్ అన్నీ కూడా మనకి క్యాస్ట్ ఐరన్తో తయారు చేస్తే లెగ్ వైజ్ ఒక్కటి మాత్రం మైల్డ్ స్టీల్తో తయారు చేస్తారు. ఎందుకంటే లెగ్ వైస్లో మనం ఏం చేస్తాం, ఎక్కడ ఫోర్జింగ్ షాప్లో మనం ఏం చేస్తామంటే మెటల్ని హీట్ చేసి మనం వాటిని మనకు కావాల్సినటువంటి షేప్లో దాన్ని మలిచినప్పుడు, దాన్ని హ్యామర్తోని ఇంపాక్ట్ ఫోర్స్ ఇచ్చినప్పుడు ఆ వైస్ ఇరగకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే లెగ్ వైస్ని మైల్డ్ స్టీల్తో తయారు చేస్తారు. క్యాస్ట్ ఐరన్తో ఎందుకు తయారు చేయరు అంటే క్యాస్ట్ ఐరన్లో బ్రిటిల్నెస్ ప్రాపర్టీ ఉంటుంది. ఆ బ్రిటిల్నెస్ ప్రాపర్టీ ఉండడం వల్ల ఏంటంటే అది ఇంపాక్ట్ ఫోర్స్ చేయడం వల్ల విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం లెగ్ వైస్ని మాత్రం మనము మైల్డ్ స్టీల్తో తయారు చేయడం జరుగుతుందండి. అయితే 16th క్వశ్చన్ టైప్స్ ఆఫ్ వైస్ గురించి డిస్కస్ చేసినాం. పెన్ వైస్ వచ్చేసి స్మాల్ డయామీటర్ ఆఫ్ జాబ్ కోసం యూజ్ చేస్తాం. పైప్ వైస్ ఎందుకు యూజ్ చేస్తామంటే హాలో సిలిండర్ జాబ్ ఏవైతే ఉంటాయో మనం పైప్స్ కానీ హోల్డ్ చేయడానికి, హాలో పైప్స్ కానీ హాలో సిలిండర్ జాబ్స్ కానీ హోల్డ్ చేయడానికి పైప్ వైస్ని యూజ్ చేస్తామండి. తర్వాత హ్యాండ్ వైస్ని ఎందుకు యూజ్ చేస్తామంటే రివిట్స్ కానివ్వండి, చిన్న స్క్రూస్ కానివ్వండి, వీటిని హోల్డ్ చేయడానికి కీస్ కానివ్వండి, రివిట్స్ కానివ్వండి, స్క్రూస్ కానివ్వండి, ఏవైతే చిన్న చిన్న స్క్రూస్ కానీ, రివిట్స్ కానీ, కీస్ కానీ వాటిని హోల్డ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే హ్యాండ్ వైస్ని యూజ్ చేస్తామండి. టూల్స్ మేకర్ వైస్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్మాల్ వర్క్స్, ఏవైతే స్మాల్ వర్క్ పీస్ పైన డ్రిల్లింగ్ కానివ్వండి ఫైలింగ్ చేయడానికి టూల్స్ మేకర్ వైజ్ని యూజ్ చేస్తాం. లెగ్ వైజ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫోర్జింగ్ షాప్లో యూజ్ చేస్తాం. అదే 16th క్వశ్చన్ టైప్స్ ఆఫ్ వైస్ గురించి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది. అయితే తర్వాత 17th క్వశ్చన్ అండి. 17th క్వశ్చన్ చూసుకున్నట్టయితే విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీషార్పెండ్ ద డివైడర్ పాయింట్. ఏదైతే డివైడర్ పాయింట్ ఉంటుందో, డివైడర్కి పాయింట్ ఏదైతే ఉంటుందో, కింద ఉన్నటువంటి షార్ప్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ని మనము దేనితోని రీషార్పెన్ చేస్తామంటున్నాడు. విచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రీషార్పెన్ ద డివైడర్ పాయింట్. డివైడర్ పాయింట్ని రీషార్పెన్ ఎలా చేస్తాము, దేని ద్వారా చేస్తాం, ఫైల్ ద్వారా చేస్తామా, చేయము. మరి గ్రైండర్ ద్వారా చేస్తామా, గ్రైండర్ ద్వారా కూడా చేయము. స్క్రాపర్ ద్వారా చేస్తామా అంటే స్క్రాపర్ ద్వారా కూడా చేయము. ఆయిల్ స్టోన్ ద్వారా చేస్తామండి. ఆయిల్ స్టోన్ ద్వారా చేస్తాం. డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి ఇక్కడ 17th క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే 17th క్వశ్చన్లో మనని ఏదైతే డివైడర్ పాయింట్ని దేని ద్వారా రీషార్పెన్ చేస్తామంటే మనము ఆయిల్ స్టోన్ ఏదైతే రాయి ఉంటుంది, ఆయిల్ స్టోన్ ద్వారా మనము దాన్ని ఇలా గీకి దాన్ని ఏం చేస్తామంటే రీషార్పెన్ చేస్తాం. ఆయిల్ స్టోన్ పైన రీషార్ప్ చేస్తాం. దీన్ని డివైడర్ పాయింట్ని. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత విచ్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ ఫర్ షేపెనింగ్ అండ్ ఫార్మింగ్. విచ్ హ్యామర్ ఈజ్ యూజ్డ్ ఫర్ షేపింగ్ అండ్ ఫార్మింగ్ అండి. 18th క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అంటే ఏ హ్యామరు షేపింగ్ అండ్ ఫార్మింగ్ కోసం యూజ్ చేస్తామంటున్నాడు. అయితే మనకు హ్యామర్ టాపిక్లో క్లియర్గా చెప్పడం జరిగింది. మనకు బాల్ పిన్ హ్యామర్ ఆప్షన్ బి వచ్చేసి మనకు షేపింగ్ కానీ ఫార్మింగ్ కానీ రివిటింగ్ చేసేటప్పుడు మనకి బాల్ పిన్ హ్యామర్ అనేది యూజ్ అవుతుందండి. అయితే దాంతోపాటు బాల్ పిన్ హ్యామర్ ఏదైతే మనము పిన్స్ ఆఫ్ హ్యామర్ని 3 టైప్స్గా డివైడ్ చేసినామో, స్ట్రైట్ పిన్ హ్యామర్, క్రాస్ పిన్ హ్యామర్, బాల్ పిన్ హ్యామర్, ఈ మూడింటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే 18th క్వశ్చన్లో ఆల్రెడీ ఒక దాని గురించి అడిగినాడు. ఏంటి, మనకు షేపింగ్ కానీ ఫార్మింగ్ కానీ లైక్ రివిటింగ్ చేసి దానికి ఏదైతే షేప్ మనము ప్రొవైడ్ చేస్తామో, ఏ షేప్ ఎలా ప్రొవైడ్ చేస్తామండి, స్నాప్ హెడ్ రివిట్ కావాలా, స్నాప్ షేప్ కావాలా, కౌంటర్ షింక్ కావాలా, లేకపోతే స్నాప్ హెడ్ కావాలా, ప్యాన్ హెడ్ కావాలా, దాని ప్రకారం మనం ఏం చేస్తామంటే దానికి ఒక షేప్ అనేది ఇస్తామండి. షేపింగ్ అనే ఫార్మింగ్ అనే దానికి ఫార్మింగ్ ఆపరేషన్ ద్వారా చేస్తాం కాబట్టి దాన్ని మనం బాల్ పిన్ హ్యామర్తో చేస్తాం. ఏదైతే షేపింగ్ కానీ ఫార్మింగ్ కానీ ఏ హ్యామర్ యూజ్ చేస్తాం, షేపింగ్ కానీ ఫార్మింగ్ చేయడానికి ఏ హ్యామర్ యూజ్ చేస్తామంటే బాల్ పిన్ హ్యామర్ యూజ్ చేస్తామండి. మరి మిగతా 2 హ్యామర్స్ ఉంటాయి. మన క్రాస్ పిన్ హ్యామర్ ఎక్కడ యూజ్ చేస్తాం, స్ట్రైట్ పిన్ హ్యామర్ ఎక్కడ యూజ్ చేస్తామంటే క్రాస్ పిన్ హ్యామర్ వచ్చేసి మనకైతే స్ప్రెడ్డింగ్ ద మెటీరియల్ ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో మెటీరియల్ని స్ప్రెడ్ చేయడానికి మన క్రాస్ పిన్ హ్యామర్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. స్ప్రెడ్డింగ్ ద మెటీరియల్
ఇన్ వన్ డైరెక్షన్, ఒక డైరెక్షన్లో మెటీరియల్ని స్ప్రెడ్ చేయడానికి ఏమి యూజ్ చేస్తామంటే క్రాస్ పిన్ హ్యామర్ని యూజ్ చేస్తామండి. తర్వాత స్ట్రైట్ పిన్ హ్యామర్ గురించి చూసుకున్నట్టయితే ఏవైతే ఎడ్జెస్ ఉంటాయో, ఎడ్జెస్ ఆఫ్ మెటల్ యొక్క ఎడ్జెస్ దగ్గర మనకు స్ట్రైట్ పిన్ హ్యామర్ని యూజ్ చేస్తామండి. స్ట్రైట్ పిన్ హ్యామర్ వచ్చేసి ఏదైతే ఎడ్జెస్ ఆఫ్ మెటల్ యొక్క ఎడ్జెస్ దగ్గర మనం స్ట్రైట్ పిన్ హ్యామర్ని యూజ్ చేస్తాం. క్రాస్ పిన్ హ్యామర్ వచ్చేసి ఏదైతే మెటీరియల్ని స్ప్రెడ్డింగ్ చేస్తామో ఎట్ వన్ డైరెక్షన్, ఒకే డైరెక్షన్లో మెటీరియల్ని స్ప్రెడ్ చేయడానికి మనం క్రాస్ పిన్ హ్యామర్ని యూజ్ చేస్తాం. బాల్ పిన్ హ్యామర్ వచ్చేసి షేపింగ్ అని ఫార్మింగ్ చేయడానికి కానివ్వండి, షేపింగ్ ఆర్ ఫార్మింగ్ లైక్ రివిటింగ్ చేసినప్పుడు ఎలా అయితే చేస్తామో అలా షేపింగ్ అని ఫార్మింగ్ చేసే ఆపరేషన్లలో మనం ఏ హ్యామర్ యూజ్ చేస్తామంటే బాల్ పిన్ హ్యామర్ని యూజ్ చేస్తామండి. ఏదైతే పిన్స్ ఆఫ్ హ్యామర్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ 18th క్వశ్చన్లో. తర్వాత 19th క్వశ్చన్ వచ్చేసి 19th క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఫైల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైలింగ్ నారో గ్రూవ్ అండ్ అబోవ్ ద 10 degree. ఏదైతే ఏ ఫైల్ యూజ్ చేస్తామో అంటున్నాడు, నారో గ్రూవ్స్ని ఫైల్ చేయడానికి అబోవ్ ద 10 degree, 10 degree కంటే ఎక్కువ ఉన్నటువంటి నారో గ్రూవ్స్ని ఫైల్ చేయడానికి, అబోవ్ ద 10 degree నారో గ్రూవ్స్ని ఫైల్ చేయడానికి ఏ ఫైల్ను ఉపయోగిస్తామని చెప్పేసి అన్నాడు. మనకు ఫైల్స్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినామండి. గ్రేడ్స్ ఆఫ్ ఫైల్స్ గురించి చెప్పినాం, కట్స్ ఆఫ్ ఫైల్స్ గురించి చెప్పినాం, షేప్ ఆఫ్ ఫైల్స్ గురించి చెప్పినాం. ఏది షేప్ ఆఫ్ ఫైల్స్ వాటి యొక్క క్రాస్ సెక్షన్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దాన్ని ఏదైతే మనము ఇప్పుడు మనకు నారో ఫైల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, నారో ఫైల్ మనకు షేప్ ఆఫ్ ఫైల్లో ఒక ఫైల్ అని చెప్పామండి. 7 types ఆఫ్ ఫైల్స్ ఉంటాయి మనకు. ఫ్లాట్ ఫైలు, హ్యాండ్ ఫైలు, హాఫ్ రౌండ్ ఫైలు, స్క్వేర్ ఫైలు, ట్రయాంగులర్ ఫైలు, రౌండ్ ఫైలు, నైఫ్ ఎడ్జ్ ఫైల్ అండ్ ట్రయాంగులర్ ఫైల్, ఇలా 7 types ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేసినాం మనము. ఒకసారి ఇక్కడ ఆప్షన్లు అన్నీ కూడా ఇక్కడ వేయడం జరిగింది, వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనకు ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది సార్ అంటే నైఫ్ ఎడ్జ్ ఫైల్, ఆప్షన్ డి వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. నైఫ్ ఎడ్జ్ ఫైల్ ఏదైతే 10 degrees కంటే ఎబోవ్ నారో గ్రూవ్స్ని 10 degrees కంటే ఎబోవ్ నారో గ్రూవ్స్ని ఫైల్ చేయడానికి మనకు నైఫ్ ఎడ్జ్ ఫైల్ని యూజ్ చేస్తామండి. నైఫ్ ఎడ్జ్ ఫైల్ని యూజ్ చేస్తాం. అయితే మరి హ్యాండ్ ఫైల్ని ఎందుకు యూజ్ చేస్తాం? ఆప్షన్ ఏ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఫైల్స్ గురించి కూడా ఇక్కడ కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 19th క్వశ్చన్లో హ్యాండ్ ఫైల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే హ్యాండ్ ఫైల్ పైన మనకి ఏదైతే 2 edges ఉంటాయండి, ఒక ఎడ్జెస్ పైన సింగిల్ టీస్ కట్ చేయబడి ఉంటాయి, ఇంకో ఎడ్జ్ పై ఏదైతే ఉంటుందో అది మనకు సేఫ్గా ఉంటుంది. దానిపైన ఎటువంటి టీస్ అనేవి కట్ చేయబడి ఉండవు. దీన్ని అందుకనే సేఫ్ ఎడ్జ్ ఫైల్ అని కూడా చెప్పుకుంటాము. మనము జనరల్గా యూజ్ చేసే ఫైల్ ఏంటి అంటే హ్యాండ్ ఫైల్ అండి. ఈ హ్యాండ్ ఫైల్కి ఇంకో పేరు ఏంటి అంటే సేఫ్ ఎడ్జ్ ఫైల్. ఒక ఎడ్జ్ పైన ఎటువంటి టీస్ అనేవి కట్ చేయబడి ఉండవు కాబట్టి దీన్ని సేఫ్ ఎడ్జ్ ఫైల్ అంటాము. సేఫ్ ఎడ్జ్ ఫైల్ ఎక్కడ యూజ్ చేస్తాం సార్ అంటే సేఫ్ ఎడ్జ్ ఫైల్ వచ్చేసి ఏదైతే మనకు స్క్వేరింగ్ మెటీరియల్స్ ఉంటాయో, మనకి రైట్ యాంగిల్లో ఉన్నటువంటి మెటీరియల్స్లో ఆల్రెడీ ఫైలింగ్ చేసినటువంటి ఏదైతే ఒక సర్ఫేస్ ఆల్రెడీ ఫైల్ చేసినటువంటి సర్ఫేస్ ఉంటుందో దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే హాఫ్ రౌండ్ ఫైల్ని యూజ్ చేస్తామండి. హ్యాండ్ ఫైల్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైతే మనకు రైట్ యాంగిల్లో 2 సర్ఫేసెస్ ఉంటాయో ఆల్రెడీ ఫినిష్ అయినటువంటి సర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఈ ఫినిష్ అయినటువంటి సర్ఫేస్ని మళ్ళీ దీన్ని డిస్టర్బ్ చేయకుండా దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఆల్రెడీ ఫినిష్డ్ సర్ఫేస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము ఇక్కడ సేఫ్ ఎడ్జ్ ఉన్నటువంటి ఫైల్ని యూజ్ చేస్తాం. దాన్నే హ్యాండ్ ఫైల్ అని చెప్పి కూడా అంటాము. హ్యాండ్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తాం సార్ అంటే ఏదైతే మనకు ఇలా స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి మెటీరియల్ని ఫైల్ చేసేటప్పుడు ఆల్రెడీ ఫైలింగ్ చేసినటువంటి సర్ఫేస్ని ప్రొటెక్ట్ చేయడానికి మనము సేఫ్ ఎడ్జ్ ఫైల్ని కానీ హ్యాండ్ ఫైల్ని యూజ్ చేస్తామండి. హాఫ్ రౌండ్ ఫైల్ని మరి ఎందుకు యూజ్ చేస్తామంటే హాఫ్ రౌండ్ ఫైల్ వచ్చేసి మనకు కర్వ్డ్ గ్రూవ్స్ కానీ ఆయిల్ గ్రూవ్స్ కానీ ఫైల్ చేయడానికి, ఏదైతే కర్వ్డ్ గ్రూవ్స్ కానీ ఆయిల్ గ్రూవ్స్ కానీ ఫైల్ చేయడానికి మనము హాఫ్ రౌండ్ ఫైల్ ఇంటర్నల్ కర్వ్డ్ గ్రూవ్స్ ఏవైతే ఇంటర్నల్ లోపల భాగంలో ఉన్నటువంటి ఇంటర్నల్ కర్వ్డ్ గ్రూవ్స్ ఫైల్ చేయడానికి మనము హాఫ్ రౌండ్ ఫైల్ని యూజ్ చేస్తామండి. తర్వాత ట్రయాంగులర్ ఫైల్, మరి ట్రయాంగులర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తాం సార్? ట్రయాంగులర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తామంటే మోర్ దెన్ 60 degree. ఇక్కడ మనం నైఫ్ ఎడ్జ్ ఫైల్, ట్రయాంగులర్ ఫైల్ చాలా ఇంపార్టెంట్. 2 ఫైల్స్ గురించి చాలాసార్లు అడుగుతూ ఉంటాడు. సేఫ్ ఎడ్జ్ ఫైల్ కూడా ఇంపార్టెంట్, అందుకనే ఆప్షన్లో ఇవన్నీ కూడా పెట్టినానండి. అయితే మనకి ట్రయాంగులర్ ఫైల్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మోర్ దెన్ 60 degree కంటే ఎక్కువ ఉన్నటువంటి ట్రయాంగులర్ గ్రూవ్స్ ఏవైతే ఉంటాయో ట్రయాంగులర్
కీవేస్ ఏవైతే ఉంటాయో ఆ ట్రయాంగులర్ కీవేస్ని ఫైల్ చేయడానికి మనం ఏం వాడతాం సార్ అంటే ట్రయాంగులర్ ఫైల్ని యూజ్ చేస్తామండి. ట్రయాంగులర్ ఫైల్ని ఎందుకు యూజ్ చేస్తాం? మోర్ దెన్ ద 60 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి కీవేస్ని ఫైల్ చేయడానికి, ట్రయాంగులర్ షేప్ ఉన్నటువంటి ఆ ఇంటర్నల్ గ్రూవ్స్ ఫైల్ చేయడానికి మనం ఏం చూస్తామంటే ట్రయాంగులర్ ఫైల్ని వాడతామండి. నైఫ్ ఎడ్జ్ ఫైల్ ఎందుకు వాడతాం? ఆల్రెడీ మనకు 19th క్వశ్చనే ఇక్కడ ఆన్సర్గా ఉన్నది నైఫ్ ఎడ్జ్ ఫైల్ అని చెప్పేసి. నైఫ్ ఎడ్జ్ ఫైల్ వచ్చేసి మోర్ దెన్ ద 10 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి నారో గ్రూవ్స్ని ఫైల్ చేయడానికి నైఫ్ ఎడ్జ్ ఫైల్ని యూజ్ చేస్తామండి. ఇది మోర్ దెన్ ద 60 డిగ్రీ. నైఫ్ ఎడ్జ్ ఫైల్ వచ్చేసి మోర్ దెన్ 10 డిగ్రీస్. ట్రయాంగులర్ ఫైల్కి నైఫ్ ఎడ్జ్ ఫైల్కి డిఫరెన్స్ అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ ఇది. ట్రయాంగులర్ ఫైల్ వచ్చేసి మోర్ దెన్ 60 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నటువంటి గ్రూవ్ను ఫైల్ చేయడానికి ట్రయాంగులర్ ఫైల్ని, మోర్ దెన్ ద 10 డిగ్రీ కంటే ఎక్కువ ఉన్నటువంటి నారో గ్రూవ్స్ను ఫైల్ చేయడానికి నైఫ్ ఎడ్జ్ ఫైల్ని వాడతాం. మరి స్క్వేర్ ఫైల్ ఎందుకు వాడతామంటే ఇంటర్నల్ స్క్వేర్ షేప్ కానివ్వండి, ఏదైతే రెక్టాంగులర్ ఓపెనింగ్స్ కానివ్వండి, స్క్వేర్ షేప్ ఉన్నటువంటి గ్రూవ్స్ కానివ్వండి, స్క్వేర్ షేప్ ఉన్నటువంటి గ్రూవ్స్ కానివ్వండి, రెక్టాంగులర్ షేప్ ఓపెనింగ్స్ కానివ్వండి, స్క్వేర్ ఫైల్స్ను యూజ్ చేస్తామండి. ఇక్కడ షేప్ ఆఫ్ ది ఫైల్ గురించి మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను 19th క్వశ్చన్లో. తర్వాత లాస్ట్ క్వశ్చన్, టుడేస్ టాపిక్లో లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 20th క్వశ్చన్ వచ్చేసి విచ్ పంచ్ ఈజ్ యూజ్డ్ ఫర్ విట్నెస్ మార్క్స్ అండి. విట్నెస్ మార్కింగ్ కోసం మనము ఏ పంచ్ను ఉపయోగిస్తామంటున్నాడు. ఆప్షన్ 1 వచ్చేసి, ఆప్షన్ ఏ వచ్చి డాట్ పంచ్, ఆప్షన్ బి ప్రిక్ పంచ్, ఆప్షన్ సి సెంటర్ పంచ్, ఆప్షన్ డి పిన్ పంచ్ అండి. అయితే మనం పంచెస్ అండ్ హ్యామర్ గురించి మాట్లాడుకున్నాము. ఇక్కడ డాట్ పంచ్, ప్రిక్ పంచ్, సెంటర్ పంచ్ ఈ మూడింటి గురించి అక్కడ మాట్లాడుకున్నామండి. వాటి యొక్క పాయింట్ యాంగిల్ ఎంత ఉంటుంది, అది ఎందుకు యూజ్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ 3 తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ అట్లా, విట్నెస్ మార్కింగ్ కోసం ఏ పంచ్ యూజ్ చేస్తామంటున్నాడు. విట్నెస్ మార్కింగ్ కోసం మనం వచ్చేసి డాట్ పంచ్ని యూజ్ చేస్తామండి. విట్నెస్ మార్కింగ్ కోసం ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. డాట్ పంచ్ని యూజ్ చేస్తాము. దీని యాంగిల్ వచ్చేసి మనకు 60 డిగ్రీ ఉంటుందండి. 60 డిగ్రీ ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటి అంటే మరి ప్రిక్ పంచ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ప్రిక్ పంచ్ వచ్చేసి దీని పాయింట్ యాంగిల్ వచ్చేసి మనకి 30 డిగ్రీ ఉంటుంది. ఇది ప్రిక్ పంచ్ యొక్క పాయింట్ యాంగిల్ వచ్చేసి 30 డిగ్రీ ఉంటుంది. ప్రిక్ పంచ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఏదైతే డివైడర్ ఉంటుందో ఆ డివైడర్కి లొకేషన్ కోసం, డివైడర్కి ప్లేస్ని లొకేట్ చేయడం కోసం, డివైడర్ యొక్క లెగ్ని లొకేట్ చేయడం కోసం మనకి ప్రిక్ పంచ్ని యూజ్ చేస్తామండి. అయితే తర్వాత ఆప్షన్ సి వచ్చేసి మనకి సెంటర్ పంచ్ అండి. మరి సెంటర్ పంచ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైతే సెంటర్ పంచ్ పాయింట్ యాంగిల్ వచ్చేసి మనకు 90 డిగ్రీస్ ఉంటుందండి. 90 డిగ్రీస్ ఉంటుంది పాయింట్ యాంగిల్. సెంటర్ పంచ్ యొక్క పాయింట్ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ ఉంటుంది. సెంటర్ పంచ్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఏదైతే డ్రిల్ వేసే కంటే ముందు మనము ఆ పాయింట్ ఏదైతే ఉంటుందో మనకు డ్రిల్ యొక్క పాయింట్ని లొకేట్ చేయడానికి ఏదైతే మనం సెంటర్ పంచ్ని యూజ్ చేస్తామండి. మనకి ఈజీ టు డ్రిల్ని ఈజీగా చేయడానికి మనకు ఏదైతే పాయింట్ ఉందో, డ్రిల్ యొక్క పాయింట్ ఉంటుందో అది లొకేట్ అవ్వడానికి మనకు సెంటర్ పంచ్ని యూజ్ చేస్తామండి. సెంటర్ పంచ్ వైడ్గా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఈజీగా దానిపైన మనము డ్రిల్ లొకేట్ చేయవచ్చు. కాబట్టి మనం సెంటర్ పంచ్ని యూజ్ చేస్తాం. సెంటర్ పంచ్ పాయింట్ యాంగిల్ వచ్చేసి 90 డిగ్రీస్ అండి. ఇది 2 days టాపిక్ అండి. మనము 10 MCQలను డిస్కస్ చేయడం జరిగింది. మీకు చాలా టైం పట్టచ్చు, కానీ సుమారు ఇందులో 40 క్వశ్చన్స్ మీకు కవర్ అయినాయి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. అట్లీస్ట్ 40 క్వశ్చన్స్ మీకు కవర్ అయినాయి. ఇక్కడ ఈ 100 MCQs ఎవరైతే ప్రిపేర్ అవుతారో సింగరేణికి నేను తయారు చేసేటటువంటి 1000 MCQs ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు 100% అండి. నేను 100% చెప్తున్నాను. 100% అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ ఆధారంగా చేసుకొని చెప్తున్నాను. 100% లోకల్ వాళ్ళైతే జాబ్ కొట్టగలుగుతారు. ఈ 1000 MCQs అన్నీ
ప్రిపేర్ అయితే కనుక నేను ఏదైతే తయారు చేస్తూ ఉన్నానో ఈ MCQs 1000 MCQs కనుక మీరు ప్రిపేర్ అయినట్టయితే 100% అండి 100% మీరు లోకల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో సింగరేణికి ఫిట్టర్ టర్నర్ మెషినిస్ట్ వాళ్ళు 100% మీరు జాబ్ కొట్టగలుగుతారు. ఇట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. డెఫినెట్లీ ఏదైతే నేను ఎఫర్ట్ పెట్టి మీకు చెప్తా ఉన్నానో అంతే ఎఫర్ట్ పెట్టి కనుక మీరు విని అన్ని గుర్తుపెట్టుకోగలిగితే 100% మీకు జాబ్ అనేది ఈజీ అవుతుంది. కాబట్టి మీకు నెక్స్ట్ వీడియో కూడా త్వరలో వస్తుంది. కానీ అంత మంచి ఎఫర్ట్ నా టైం అంతా కూడా స్పెండ్ చేసి మీకోసం వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీరు నాకు సపోర్ట్ చేయండి. మన యొక్క అశోక్ టెక్ ఐటీ ఆన్లైన్ క్లాస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరైతే ఐటీ ఫిట్టర్ టర్నర్ బిజినెస్ చేసినటువంటి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియో యొక్క లాభాన్ని మీరు పొందుతారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.